బెంగళూరు నాగరత్నమ్మగా ప్రసిద్ధురాలైన సంగీత సాహిత్యమూర్తి, నర్తకీమణి, శ్రీ వెంకటేశ్వర స్వామివారి అంకిత భక్తురాలు, త్యాగరాజస్వామివారి చరణదాసిగా తన జీవితాన్ని కర్ణాటక సంగీత ప్రచారానికి ధారపోసిన మరో తరిగొండ వెంగమాంబ నాగరత్నమ్మాళ్. నేను మొట్టమొదటి త్యాగరాజోత్సవాల్లో 26లోనే పాడినప్పుడు ఆవిడున్నారు అక్కడ. నాకు అరగంట టైం ఇచ్చారు. అరగంట అయిపోగానే అక్కడ టైం చాలా కరెక్ట్గా ఉండేది. అరగంట అయిపోగానే జనం అంతా ఇంకా కావాలన్నారు. ఇంకొక అరగంట పాడాను. అలా గంటన్నర సేపు పాడాను 26లో. 26లో గంటన్నర సేపు పాడినవాడు ఆ క్రితము లేడు, అప్పువు లేడు, ఇప్పుగు లేడు. అప్పుడు ఇంకా పాడమంటే బెంగళూరు నారతమ్మ గారు వచ్చి పరిగెత్తుకొచ్చి దిష్టి తగులుతుంది నాయన అని చెప్పి నన్ను ఆవిడ ఎత్తుకుని అల్లా త్యాగరాజస్వామి దగ్గరికి తీసుకెళ్ళిపోయి ఆయన పాదాల దగ్గర పడేసి అక్షతలు వేసి దృష్టి తగలకుండా నన్ను ఆశీర్వాదం చేశారు. అటువంటి బెంగళూరు నారతమ్మ గారి వల్లనే ఈరోజు 26 త్యాగరాజు మహోత్సవాలు మనకి జ్ఞాపకం ఉన్నాయి. ఈమె మైసూర్ సమీపంలోని హెగ్డే దేవన్నకోట అనే గ్రామంలో దేవಣ್ణ పుట్టలక్ష్మి అమ్మాళ్ గార్లకి 1878 నవంబర్ 3వ తేదీన జన్మించింది. ప్రతిష్ఠ నక్షత్ర సమూహం ఉచ్ఛదశలో ఉండగా పుట్టిన ఆడపిల్ల అదృష్ట జాతకురాలు, గొప్ప కీర్తివంతురాలు అవుతుందని పిల్ల పుట్టగానే జ్యోతిష్యులు చెప్పారు. లక్ష్మీ అమ్మాళ్ శ్రీకంఠేశ్వరాలయంలో దేవదాసిగా గొప్ప కళాకారిణిగా పేరు పొందింది. నాగరత్నమ్మ బాల్యమంతా మైసూరులో కొంతకాలం, తరువాత బెంగళూరులో మరికొంతకాలం గడిచింది. తల్లి పెంపకంలో సంగీత నృత్యాలలో సాధన ప్రారంభించింది. ఆ రోజుల్లో మైసూరు సంస్థానంలో ఉండిన వీణా శేషన్న గారి ఆశ్రయంలో తనను తాను సంగీత కళాకారిణిగాను నర్తకిగాను నిరూపించుకొని మైసూరు వాసుదేవాచారి గారి లాంటి గాయకుల మన్ననలను పొందింది. తరువాత బిడారం కృష్ణప్ప గారి వద్ద కూడా సంగీత విద్యను అభ్యసించింది. క్రమంగా బెంగళూరులో స్థిరపడి ఎంతోమంది కళాపోషకుల ప్రాపకంలో తనకొక గౌరవాన్ని, జావళీలకు నృత్యం చెయ్యడంలో తనదైన ముద్రను పెంపొందించుకున్నది. మా అమ్మగారికి మొదట పుట్టింది 2 కూతుళ్ళే. 3వసారి గర్భంతో ఉన్నప్పుడు మెడ్రాసులో ఉండగా బెంగళూరు నాగరత్నం ఆమెను చూడ్డానికి వచ్చారు. బెంగళూరు నాగరత్నం మా అమ్మగారి పుట్టింటికి అప్పటికి చాలా సంవత్సరాలుగా సంబంధ బాంధవ్యాలున్నాయి. 3వసారి గర్భం ధరించినప్పుడు చూడ్డానికి వచ్చారు. ఏమమ్మా ఎలా ఉన్నావు అని అడిగారు అమ్మని. బాగానే ఉన్నాను అంది. అంటే మా అమ్మగారు ఏదో మనసులో పెట్టుకొని బాధపడుతున్నారని ఆవిడ ఊహించుకున్నది. అమ్మ భయపడకు, నీకు కొడుకే పుడతాడు అని చేతిలో ఒక నిమ్మకాయ పెట్టింది. ఆ నిమ్మకాయ ఇంకా మా అమ్మ లేకపోయినా అమ్మ వెండి పూజ పెట్టెలో భద్రంగా ఉంది. ఇంకా నిమ్మకాయ రూపంతోనే ఉంది 73 ఏళ్ల తర్వాత. అది ఆ గొప్పతనం. ఆ రోజుల్లో మద్రాస్ సంగీత నృత్యాలకు పెద్ద కేంద్రం. ఎంతోమంది కళాకారులు అక్కడ పేరు పొంది దేశమంతటా సుప్రసిద్ధులయ్యారు. అలా నాగరత్నమ్మ 1903 నాటికి మద్రాసులో వచ్చి స్థిరపడింది. ఘనాపాఠీలైన సంగీత నృత్య కళాకారుల మధ్య పోటీపడి నిరంతర సాధన వల్ల తారాపథానికి అచిరకాలంలోనే దూసుకుపోయింది. నాగరత్నమ్మ పాట శాస్త్రీయంగా ఉండేది. మంచి లయజ్ఞానం ఉండి గొంతులో ఒక విలక్షణత ఉండేది. ఆడగొంతులోని మాధుర్యము, మగగొంతుకలోని గాంభీర్యము ఉండేది. ఆమెకి భరతనాట్యం కూడా బాగా తెలిసి ఉండడంతో ఆమె పాటలో భావోద్వేగం ఉండేది. తన కచేరీల్లో స్వరకల్పన కంటే రాగాలాపన ఎక్కువసేపు పట్టేది. ఆమె యదుకుల కాంభోజిరాగం పాడని కచేరీ దాదాపు లేదు. ఆ రాగంలో శ్రీరామానుజాయాయ కీర్తన పాడుతోంటే ఒక గొప్ప అనుభూతి కలిగేది. నిత్యకళ్యాణి అనే రాగమాలికని ఈవిడే ఎక్కువ ప్రచారంలోకి తెచ్చింది. దేవరనామాలు, భకర్తమయ భుజంగ, శత్రుచ్ఛేదైక మంత్రం లాంటి ముకుందమాల శ్లోకాలు తనదైన శైలిలో పాడేది.
ఆమెకి గొప్ప సంగీత పరిజ్ఞానం ఉండడంతో ఇతర విద్వాంసుల నుంచి ఎలాంటి సవాలుకైనా ఎన్నడూ వెరవలేదు. దాదాపు నాకు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత దక్షిణ దేశ యాత్రకు వెళ్ళాం. అమ్మ, నాన్న, నేను, తమ్ముడు 3 రోజులు తిరిగిన తర్వాత తమ్ముడు, నాన్న రైల్లో మద్రాసుకి తిరిగి వచ్చేసారు. అమ్మ, నేను డ్రైవరు తక్కిన ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాం. ఒకరోజు ఉదయం తంజావూరు నుంచి తిరువయ్యారు వెళ్ళాం. అక్కడ అందరికీ తెలిసిందే, బెంగళూరు నాగరత్నం గారు త్యాగరాజు సమాధి మీద కట్టించిన ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళాం, అదంతా చూసాం. నాకు రాముడంటే ప్రత్యేకమైన శ్రద్ధ ఏం లేదు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అమ్మని అడిగాను సరదాగా. లేదు రా అని. అక్కడ బెంగళూరు నాగరత్నమ్మ గారికి ఆ పక్కనే ఒక్క చిన్న గుడి ఉంది. ఆ గుడి దగ్గరికి వెళ్ళాం. నాకు నాగరత్నం గారు బాగానే జ్ఞాపకున్నారు. నమస్కారం చెయ్యి అన్నది అమ్మ. తల వంచి నమస్కారం చేశాను. అలా కాదు, సాష్టాంగం. నాకు చాలా ఆశ్చర్యం ఎందుకు వేసిందంటే, ఏ గుళ్ళో కూడా ఏ మహాత్ముడి దగ్గరికి వెళ్ళినా అమ్మ నాతో అలా చెప్పలేదు. ఇక్కడ చెప్పింది. సాష్టాంగ నమస్కారం చేశాను. నేను ఇలాగా అమ్మతో దక్షిణ దేశ యాత్రకి వెళ్ళే సమయానికి ఆంధ్రపత్రికలో సరాగమాల ప్రారంభించాను. దాంతో మంచి పేరు వచ్చింది. అమ్మ ఉద్దేశం ఏమిటి? నీకు సంగీతం రాకపోయినా సంగీతం గురించి వ్రాసి పేరు తెచ్చుకున్నావు. ఇది బెంగళూరు నాగరత్నమ్మ ఆశీర్వచనం. కాబట్టే ఆవిడికి సాష్టాంగ ప్రణామం చేయమన్నాను అనేది అమ్మ చెప్పింది. ఆమె జీవితంలోని గొప్ప అదృష్టం, చిన్నతనం నుండే ఆమె గురువులు త్యాగరాజ శిష్య పరంపరలోని వారు కావడమే. చిన్ననాటి గురువు మునిస్వామప్ప గారు, తరువాత గురువు రామనాథపురం పూచి శ్రీనివాస అయ్యంగారు ఇరువురు త్యాగరాజ శిష్య సంతతిలోని వారే. అందుకే ఆమె ఆ రోజుల్లో అగ్రశ్రేణి కళాకారిణిగా ప్రతిష్ఠ పొందింది. ఆమె 1905 నాటికే ఎంత ధనవంతురాలైందంటే, అప్పటికే ఆదాయపు పన్ను కట్టిన కళాకారిణి కావడమే అందుకు నిదర్శనం. 1905 నాటి నుండి ఆమె గ్రామ్ఫోన్ రికార్డులు కూడా ఇచ్చింది. ఆవిడ గ్రామ్ఫోన్ రికార్డులు నా దగ్గర ఉన్నాయి. చిన్నపిల్లల రికార్డులు, పెద్ద 10 ఇంచ్ రికార్డు కాకుండా 5 అంగుళాల రికార్డులు. అందులో నెనరుంచినాను అనే పాట పాడింది. మామూలుగా దాంట్లో ఎంత 1.5 నిమిషం టైమే ఉంటుంది కాబట్టి ఆలాపనకి స్వరాలకి ఇది ఉండదు. నెనరుంచినాను రామ నీపై నేను నెనరుంచినాను అని పాడింది. అది నేను వెక్కిరించేవాడిని అంటే నాకు సంగీతం తెలిసిన చిన్నతనం ఆవిడ దగ్గర ఉండే చనువు. ఆవిడ అప్పుడు చెప్పారన్నమాట, ఆ రోజుల్లో ఎలక్ట్రికల్ రికార్డింగ్ లేదు, మెకానికల్ రికార్డింగ్. అంటే ఆ కంఠం యొక్క శక్తి వల్ల ఆ రికార్డు గ్రూవ్ని కట్ చేసేది సూది. ఆ సమయానికి తగినట్టుగా ఆ సౌండ్ ఇంజనీరు చేతులు ఊపితే ప్రారంభించడం, చేతులు మళ్ళీ ఊపితే ముగించడం చేసేవారు. ఆవిడ చెప్పారు, నేను 10 మందికి 15 మంది ముందు పాడాను, 50 మంది ముందు, 200 మంది ముందు పాడాను. ఈ రికార్డింగ్ కోసం ఒక చిన్న చెక్క పెట్టిలాగా ఉంటుంది, దానికి ముందు అద్దాలు ఉంటాయి, ఆ లోపల కూర్చోబెడతారు, ముఖంలో ఒక మైక్ ఉంటుంది. ఆ రోజుల్లో కచేరీలకి మైక్ ఉండేది కాదు. ముఖంలో మైక్ పెడతారు, వాడు ఏదో ఇలా అంటాడు, అప్పుడు మొదలు పెట్టాలి, ఇలాగంటాడు, అప్పుడు ముగించేయాలి. ఒక్కోసారి ఈ 1.5 నిమిషాలు కాదు 3.5 నిమిషాలు వచ్చే మామూలు రికార్డుకి పాట ముందు అయిపోతే అతను ఇలాగనేవాడు, మేము ఆలాపంతో ముగించేవాళ్ళం. ఆలాపంతో ప్రారంభిస్తారు, ఆలాపంతో ముగించేవాళ్ళం.